అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం అంటూ భువనగిరి అంగన్వాడీలో కుళ్ళిన గుడ్ల పంపిణీపై కేటీఆర్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇది అప్పుడప్పుడు జరిగే సంఘటనలే, కావాలని ఎవరు కూడా చేయరు ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే లక్షలాది గుడ్లు అంగన్వాడీ కేంద్రాలకు ప్రతిరోజు సప్లై అవుతుంటాయి. కాబట్టి ఆ లక్షలాది గుడ్లల్లో సరే ఏదో ఒక చోట మరి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానికి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్ని, ఆయాలని, సూపర్వైజర్లని బాధ్యులు చేయడం సరైనది కాదు. ఎందుకంటే మనం ఒక కొబ్బరికాయ కొనుక్కొస్తేనే అది పైనుంచి మంచిగానే ఉంటుంది, లోపల కుళ్ళిపోయి ఉంటుంది. అది మనకు లోపల విషయం మనకు తెలియదు. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని కాకపోతే ఆ గుడ్లు ఇచ్చేటప్పుడే చూసుకొని ఇస్తే బాగుంటుంది, ఎవరైనా సరే జాగ్రత్తగా. ఇక్కడ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ముదిరాజ్వాడ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు కుళ్ళిన గోడిగుడ్లు పంపిణీ చేయడం దారుణమని అధికారులు వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగిన ఈ ఘటన మనందరికీ తెలిసిన విషయమే. సంబంధించి శరత్ రెడ్డి అనే నెటిజన్ కుళ్ళిన కోడిగుడ్డు వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి కేటీఆర్ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు ట్యాగ్ చేస్తూ పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం అంటూ రీట్వీట్ చేశారు. కాగా ఈ నెల 22వ తేదీన అంగన్వాడీ టీచర్ సెలవులో ఉండగా ఉడకబెట్టిన గుడ్డులో కుళ్ళిన వాటిని గమనించిన ఆయా వాటిని వెంటనే పారవేసినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నర్మదా అయితే తెలిపారు. ఇక్కడ కుళ్ళిన కోడిగుడ్లు ఇక్కడ చూపిస్తున్నటువంటి చిన్నారి దృశ్యం. దాదాపు వెంటనే అక్కడి చెందినటువంటి ఆయా గారు ఆ కుళ్ళిన కోడిగుడ్లను వెంటనే పక్కకు పారేయడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ కోడిగుడ్లను ఇక్కడ చూపిస్తున్నారని చెప్పి ఇక్కడ చూస్తున్న దీనికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా స్పందించడం జరిగింది. పాడైన కోడిగుడ్ల సరఫరాపై చర్యలు తీసుకున్నాం సీతక్క. భువనగిరిలోని అంగన్వాడీ కేంద్రంలో పాడైన కోడిగుడ్ల సరఫరా చేయడంపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మంత్రి సీతక్క తెలిపారు. అదే రోజున సెక్టార్ సూపర్వైజర్, టీచర్ హెల్పర్లతో పాటు కోడిగుడ్ల కాంట్రాక్టర్కు మెమో జారీ చేశామన్నారు. సంజాయిషి కోరడంతో పాటు కాంట్రాక్ట్ రద్దుపైన మెమో ఇచ్చామన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో బాధ్యులను సస్పెండ్ చేయాలని, పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించామన్నారు. కానీ బీఆర్ఎస్ నేత కేటీఆర్ దీనిపై ఎక్స్లో పోస్ట్ చేయడం బాధ్యతారహితమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆ రోజు అంగన్వాడీ టీచర్ అయితే సెలవులో ఉన్నారు. ఆయా కూడా పాడైపోయిన గుడ్లన్నింటినీ పక్కకు పారవేసిందట, ఉద్దేశపూర్వకంగా చేశారని ఇక్కడ ఆరోపిస్తున్నారు. సరే ఏది ఏమైనా దీనికి అంగన్వాడీ టీచర్ ఆయా అయితే బాధ్యులు కారు. ఎందుకంటే చూస్తూ తన బిడ్డల్లాంటి చిన్నారులకి పాడైపోయిన కుళ్ళిపోయిన గుడ్లను అయితే ఎవరు కూడా పెట్టరు. ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ నుంచి అది కోళ్ల ఫారం నుంచి సప్లై అయిన గుడ్లు మరి కాంట్రాక్టరు తెచ్చే విధానంలో ఆలస్యం కావడంతో కొన్ని గుడ్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీనికి అంగన్వాడీ టీచర్ని, ఆయాని సస్పెండ్ చేయడం, సూపర్వైజర్ల మీద యాక్షన్ తీసుకోవడం ఇది సరైనది కాదు. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా గుడ్లని మంచిగా పరిశీలించి నాణ్యమైన గుడ్లను అందించాల్సిన అవసరం అంగన్వాడీ టీచర్ల, ఆయాల మీద కూడా ఉంది. ప్రస్తుతానికైతే అంగన్వాడీ టీచర్, ఆయాని సస్పెండ్ చేయకుండా ఉండాలి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.